గట్టిగా 2 వానలు పడలేదు. తెలంగాణలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. వైరల్ డెంగ్యూతో పాటు స్వైన్ ఫ్లూ జ్వరాలు జనం మంచం పట్టేలా చేస్తున్నాయి. ప్రతి ఇంట్లో జలుబు, జ్వరం, దగ్గు తిష్టివేశాయి. ప్రధానంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు జ్వరం బారిన పడి అవస్థలు పడుతున్నారు. జ్వర పీడితులతో ఆసుపత్రులు కిక్కిరిసిపోయాయి. ఇక ఈసారి స్వైన్ ఫ్లూ కూడా విజృంభిస్తోంది. డెంగ్యూ దండెత్తుతోంది. తెలంగాణలో చాలా ఆసుపత్రుల్లో స్వైన్ ఫ్లూ, డెంగ్యూ పీడితులే కనిపిస్తున్నారు. హైదరాబాద్లోనూ వైరల్ ఫీవర్స్ బాధితుల సంఖ్య అధికంగానే ఉంది. 10 రోజులుగా ఈ కేసులు మరింత పెరుగుతున్నాయి. హైదరాబాద్లో అపరిశుభ్ర వాతావరణం నెలకొనడంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో డెంగీ కేసులు ఎక్కువ అవుతున్నాయి. అయితే గతంతో పోలిస్తే డెంగ్యూ కేసులు కాస్త తక్కువ ఉన్నాయంటున్నారు డాక్టర్స్. ఈసారి వైరల్ ఫీవర్స్, డిఫ్తీరియా, డయేరియా, గ్యాస్ట్రో సమస్యలు తీవ్రంగా వస్తున్నాయని చెప్తున్నారు. ప్రతి దగ్గర కూడా అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఓపీస్ ఒక 15 to 20% మేర అంటే నేను గాంధీ హాస్పిటల్ గురించి మాట్లాడుతున్నాను. సో అంటే గాంధీ హాస్పిటల్ కన్నా కానీ ఇటువంటి ఫీవర్స్ పెరిఫరీస్లో కానివ్వండి లేకపోతే వేరే సెంటర్స్లో ఎక్కువ ఉంటాయి. టెర్షరీ కేర్ హాస్పిటల్స్లో మనకు ఓపీ ఉండొచ్చు కానీ ఐపీ అనేది ఇప్పుడు సివియర్గా ఉన్న కేసెస్ మాత్రమే మా దగ్గరకు వస్తాయి. కాబట్టి పర్ డే 4-5 ఇటువంటి కేసెస్ అంటే సివియర్గా ఉన్న వైరల్ డిసీజెస్ కావచ్చు, డెంగ్యూ కావచ్చు, ఇటువంటి కేసెస్ వస్తున్నాయి. ప్రతి దగ్గర కూడా అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఓపీస్ ఒక 15 to 20% మేర అంటే నేను గాంధీ హాస్పిటల్ గురించి మాట్లాడుతున్నాను. సో అంటే గాంధీ హాస్పిటల్ కన్నా కానీ ఇటువంటి ఫీవర్స్ పెరిఫరీస్లో కానివ్వండి లేకపోతే వేరే సెంటర్స్లో ఎక్కువ ఉంటాయి. టెర్షరీ కేర్ హాస్పిటల్స్లో మనకు ఓపీ ఉండొచ్చు కానీ ఐపీ అనేది ఇప్పుడు సివియర్గా ఉన్న కేసెస్ మాత్రమే మా దగ్గరకు వస్తాయి. కాబట్టి పర్ డే 4-5 ఇటువంటి కేసెస్ అంటే సివియర్గా ఉన్న వైరల్ డిసీజెస్ కావచ్చు, డెంగ్యూ కావచ్చు. స్వైన్ ఫ్లూ కారకమైన H1N1 తేమ వాతావరణంలో మరింత ఉధృతమై ప్రజలపై దాడి చేస్తోంది. జ్వరం, దగ్గు, జలుబు, ముక్కు నుంచి నీటి ధార నిరంతరంగా రావడం, గొంతు గరగర, ఒళ్ళు నొప్పులు, అలసట, నీరసం, వాంతులు, విరేచనాలు, ఆకలి లేకపోవడం తదితర సమస్యలు ఉంటే స్వైన్ ఫ్లూగా అనుమానించాలని డాక్టర్లు చెప్తున్నారు. ఇటువంటి లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని అంటున్నారు. నుంచి కూడా సీజనల్ వ్యాధులు కొన్ని పెరుగుతున్నాయి. ఫీవర్ హాస్పిటల్ కూడా ఓపీ కూడా పెరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం 400 నుంచి 600 వరకు ప్రతిరోజు ఓపీగా వస్తున్నారు. ఎక్కువ మంది కూడా జ్వరాలతో కూడా వస్తున్నారు. దాంట్లో ఎక్కువ మంది చలి జ్వరంతో కూడా వస్తున్నారు. తర్వాత బాడీ పెయిన్స్, హెడేక్, కొంతమంది వాంతులు, మోషన్స్తో కూడా వస్తున్నారు. కొంతమందికి చికెన్ పాక్స్ కేసు కూడా కొన్ని వస్తున్నాయి. డిప్తీరియా కేసు కూడా కొన్ని వస్తున్నాయి. గ్యాస్ట్రోఎంటరైటిస్ కేసులు వస్తున్నాయి. టైఫాయిడ్ కేసెస్ కూడా పెరుగుతున్నాయి కొంచెము. ఇది వాటర్ బార్న్ డిసీజ్ అంటారు. ఈ వాతావరణంలో మార్పుల వల్ల కొన్ని డెంగ్యూ కేసెస్ కూడా నమోదవుతున్నాయి. దాంట్లో మన దగ్గర ఆల్రెడీ 2-3 కేసెస్ ఉన్నాయి. రికవర్ అవుతున్నారు, స్టేబుల్గా ఉన్నారు. కొన్ని సిమ్టమ్స్ చికెన్ గానే సిమ్టమ్స్ ఉన్నా కూడా వాళ్ళని కూడా అడ్మిట్ చేస్తున్నాము. వాళ్ళకు చికెన్ గానే అంటే యాంటీబాడీ టెస్ట్ చేసి కూడా కన్ఫర్మ్ చేస్తున్నాము. ఇప్పటివరకు అయితే నమోదు కాలేదు, కానీ సస్పిషన్ కేసు వస్తున్నాయి. తర్వాత ఈ సీజన్లో మనకి
డెంగ్యూ రోగిని కుట్టిన దోమ ఆరోగ్యవంతమైన వ్యక్తిని కుడితే అతడికి డెంగ్యూ వస్తుంది. డెంగ్యూ రోగిలో ఒక్కసారిగా బీపీ తగ్గిపోతుంది. జ్వర తీవ్రత పెరిగి ప్లేట్లెట్స్ తగ్గిపోయే ప్రమాదం ఉంది. అయితే ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్లేట్లెట్లు తగ్గాయని లక్షలు వసూలు చేస్తే ప్లేట్లెట్స్ ఎక్కించే ప్రయత్నం చేస్తారు. అయితే ప్లేట్లెట్స్ 20,000కు తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఎక్కించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వర్షాకాలంలో కాబట్టి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చిన్న విషయాల్లోనూ అజాగ్రత్తగా ఉంటే దోమల బెడద పెరిగి వ్యాధుల బారిన పడతారు. ఫ్లవర్ వాజ్, కూలర్ నీళ్లను నిత్యం మార్చాలి. కాలనీ ఇళ్లలో నిల్వ ఉండే గుంతలను పూడ్చేయాలని సూచిస్తున్నారు డాక్టర్లు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆసుపత్రులను అప్రమత్తం చేసి సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు సన్నద్ధమైంది.